హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి అతి త్వరలోనే ఏపీ హైకోర్టు నుంచి మనకు ఏపీ హైకోర్టు మరి జిల్లా కోర్టుల నుంచి అనేక రకాల పోస్టులకు జాబ్స్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అందులో ముఖ్యంగా స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు, జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, సబార్డినేటు, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంటు, కంప్యూటర్ ఆపరేటర్, సెక్షన్ ఆఫీసర్, ఈ విధంగా రకరకాల అన్ని రకాల జాబ్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. మరి మీరు చాలా వరకు చూసే ఉంటారు మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి అయితేనేమి, మరియు అది కాకుండా వేరే ఛానల్స్ వాళ్ళైతేనేమి చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు వర్డ్ పవర్ బాగా చదవండి. వర్డ్ పవర్ చదివితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ బాగా బిల్డ్ అవుతుంది, ఈజీ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. అసలు ఇక వర్డ్ పవర్లో అంత ఇంపార్టెన్స్ ఏముంది దీంట్లో? నిజంగా అది అంత వర్తీనా? అది చదవకుండా మనకు జాబ్ రాదా హైకోర్టులో? ఇటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా రకరకాల మన మైండ్ మెదులుతూ ఉంటాయి. మరి ఈ యొక్క వీడియోలో మనం మీ రియల్ ఆస్పిరెంట్ అయితే హైకోర్టులో జాబ్ కొట్టాలని మీరు రియల్ ఆస్పిరెంట్ అయ్యే ఉంటే మరి ఈ వీడియో అయితే మాత్రం మీరు కంపల్సరీ చూడాల్సిందే, నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. మరి చూద్దాం ఏంది అసలు కానీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ పవర్ ఫర్ ఏపీ హైకోర్టు జాబ్స్. ఎందుకు ఈ యొక్క బుక్ని చదవాలి? మరి చాలామందికి ఎక్కువ కొంత నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ యొక్క బుక్ ఎట్లా ఉంటుంది ఏమి సార్ అనేసి. బట్ కొత్త వెర్షన్ బుక్ అయితే రావడం జరిగింది మిత్రమా. ఇది కొత్త వెర్షన్ బుక్ చూడండి. ఓకే, అర్థమైంది కదా. ఇది లేటెస్ట్ వెర్షన్ బుక్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఓకే, చాలా హ్యాండ్లౌట్ లాగా ఉంటుంది. వెయిట్లెస్ కూడా. ఇది చాలా చాలా వెయిట్లెస్ బుక్ అనమాట. మరి ఈ యొక్క బుక్లో తర్వాత చెప్తా దానికి ఇంపార్టెన్స్ అనేది. ఈ యొక్క బుక్లో మీకు దాదాపుగా పేజెస్ ఇది దాదాపుగా మనకు 700 పేజీలు ఉంది మిత్రమా. సో 700 పేజీల బుక్ అనమాట ఇది. సో దాదాపుగా 700 పేజెస్ ఈ యొక్క బుక్ ఉందన్నమాట. మరి ఇక 700 పేజెస్ బుక్ కొన్ని చోట్ల దీనికి రేటు మారుతూ ఉంటుంది. ఓకేనా. మరి మీరు డిస్కౌంట్ మీద తీసుకుంటే దాదాపుగా మీకు ఇట్ వేరీస్ 150 నుంచి 170, 180 వరకు పోతుంది. రియల్ వర్త్ఫుల్. అంటే ఇంత పెద్ద బుక్ని ఇంత డిజైన్ చేసిన దాన్ని అనేది చాలా చాలా వర్త్ఫుల్ అనమాట. యాజ్ ఏ ఆస్పిరెంట్, నాట్ ఓన్లీ ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్, మీరు ఎస్ఎస్సి ఆస్పిరెంట్ అయినా, బ్యాంక్ ఆస్పిరెంట్ అయినా, ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా అంటే ఒక ఆస్పిరెంట్ ఇంట్లో అయితే మాత్రం ఈ యొక్క బుక్ ఉండి తీరాల్సిందే. అటువంటి వండర్ఫుల్ బుక్. ఎందుకు అంత నేను చెప్తా ఒకసారి. మరి దీంట్లో ఏపీ హైకోర్టు జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఏమంటే ఇమ్మీడియట్గా మీరు పోయి ఈ యొక్క వర్డ్ బుక్ కొనుక్కోండి. మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏమంటే పోయి ఈ బుక్ కొనుక్కోండి మీరు, అంతే. ఎందుకు సార్ దీన్ని కొనుక్కోవాలా? ఏమంత హైలైట్ దీంట్లో అంటే, ఎస్, దీంట్లో ఫస్ట్లో మీకు ఒకటి ఉంటుందన్నమాట, చెక్ యువర్ అని ఉంటుంది. అంటే మీరు ఏమాత్రం దీంట్లో ఉన్నారు అనేది కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో కూడా మనం దాన్ని బేస్ చేసుకొని మన యొక్క స్కోర్ ఎంత ఉంది. సో ఫస్ట్ 125 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఎంత మాత్రం మీకు అర్థమవుతుంది అని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మీకు అసలు పూర్ ఉన్నారా, మామూలుగా ఉన్నారా అనేసి. ఆ తర్వాత మీకు దాదాపు ఇక్కడ మనకు 47 సెషన్స్ ఉంటాయండి. 47 సెషన్స్ ఉంటుంది. దాదాపుగా సగం పేజీలు, సగం వరకు దీంట్లో మొత్తం కంప్లీట్గా ఒక 60% బుక్ అంతా కూడా మనకి ఉంటుందంటే ఈ వర్డ్ పవర్ సెషన్సే ఉంటాయి. ఈ సెషన్స్ మొత్తం మనకు 47 సెషన్స్ ఉంటాయి. ప్రతి సెషన్లో కూడా ప్రతి సెషన్లో కూడా మనకి ఏముంటుందంటే ఆ యొక్క వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. దాని కిందనే దానికి ఆరిజిన్ ఉంటుంది. ఆ యొక్క వర్డ్ ఈ పదం వచ్చిందంటే ఎందుకు ఆ యొక్క వర్డ్ అయి ఉంటుంది, దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ ఉంటాయి. ఆ యొక్క రిలేటెడ్ వర్డ్స్తో పాటుగా ఫస్ట్ అతను చెప్పిన తర్వాత కింద మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అదైన తర్వాత వన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ కింద ఒక మీనింగ్ ఇచ్చి దాన్ని వర్డ్ ఏదో కనుక్కోవడానికి మళ్ళీ బ్లాంక్ ఇస్తాడు. సో దాన్ని కూడా మళ్ళీ ఏం చేస్తాడు, ఇక్కడ సపోజ్ ఇంట్రాస్పెక్ట్ అనుకోండి, ఐ అని ఇస్తాడు వాడే. అంటే ఈ యొక్క వర్డ్ అయితే స్టార్ట్ అయింది కనుక్కుంటాడు. అది తర్వాత మళ్ళీ మనకు ఎస్ఆర్ నో ఉంటుంది. అంటే ఒక వర్డ్ అనేది దాదాపుగా ఈ సెషన్లో మినిమం మీకు 4 to 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే కంప్లీట్గా వర్డ్ ప్రొనౌన్సియేషన్, దాని యొక్క ఆరిజిన్, దానికి ఆ యొక్క వర్డ్ యొక్క పుట్టుక, ఎందుకు ఆ యొక్క వర్డ్ మీనింగ్ ఇది ఉంటుంది, దానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంది, తర్వాత ఎస్ఆర్ నో, తర్వాత ఒక సెంటెన్స్ ఇచ్చి దీనికి సూటబుల్ వర్డ్ ఏది. అంటే ఒక సెషన్ మనం దాదాపుగా 5 సార్లు చదువుతాం మిత్రమా. ఇంకా అంతకన్నా అద్భుతమైన ఉంటుందా? సో కాబట్టి ఈ యొక్క ఎస్ఆర్ నోలు చేయడం వల్ల కూడా మీకు మంచి మంచి బెనిఫిట్ వస్తుంది. తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ ఏం చేస్తుంటే వాడు రివిజన్ సెషన్స్ మళ్ళీ ఉంటాయి అనమాట. అంటే కంప్లీట్గా
మీరు ఒక 5 సెషన్స్ 10 సెషన్స్ అయిన తర్వాత ఆ యొక్క సెషన్స్ మీద కంప్లీట్గా మళ్ళీ మనకి ఏముంటుంది, కంప్లీట్గా మళ్ళీ మనకు దాని మీద మీరు ఏ మతం చదివినారు ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ ఉంటుందన్నమాట. చూస్తే ప్రతి పేజ్ కూడా, అంటే ఈ యొక్క బుక్లో ఏ పేజ్ కూడా ఇది వేస్ట్, ఈ పేజీ పనికిరాదు అనే ప్రసక్తే ఉండదన్నమాట. సో అంత అద్భుతంగా వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లూయిస్ అనమాట ఇది. సో నార్మన్ లూయిస్ అనమాట, ఎక్సలెంట్ బుక్ అనమాట ఇది. దీంట్లో రివిజన్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు స్పెల్లింగ్ చెక్ కూడా ఉంటాయి, మళ్ళీ స్పెల్లింగ్ చెక్లు ఉంటాయి. అద్భుతమైన పదాలన్నీ కూడా, స్పెల్లింగ్లు కూడా అన్ని అద్భుతమైన పదాలు అనమాట. అదే మాదిరిగా దీంట్లో మళ్ళీ ఇది అయిన తర్వాత మరి క్విజులు ఉన్నాయి, దాదాపుగా 100 క్విజులు ఉన్నాయి. దాదాపుగా మీకు 100 క్విజులు ఉంటాయి. అంటే ప్రతి దానికి కూడా మళ్ళీ క్విజుల్లో కూడా ప్రతి వర్డ్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తూ ఆ యొక్క వర్డ్ ఎట్లా ఫామ్ అయింది, ఎంతలో గుర్తుపెట్టుకోవాలని ఒక A to Z ఆర్డర్లో పదాలన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఎప్పుడు ఇదండి మీరు యొక్క సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్విజులు ఉంటుంది. సో దీన్ని చదివితే నిజంగానండి డెఫినెట్గా మీ యొక్క మైండ్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. అసలుకు నేనేనా, నాకు ఇంత బాగా ఇంగ్లీష్ వస్తా అని మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఇట్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్, మోర్ బిల్డ్ అవుతుంది. సో ఇది ఈ యొక్క బుక్ అనేది ఓన్లీ కేవలం వర్డ్ పవర్ మాత్రమే కాదు. ఈ యొక్క బుక్ చదవడం వల్ల మీకు సినోనిమ్స్ మీద మంచి పట్టు వస్తుంది, ఎక్సలెంట్గా పట్టు వస్తుంది. అదే మాదిరిగా ఆంటోనిమ్స్ మీద మీకు మంచి పట్టు వస్తుంది. ఇన్ కేస్ ఒక వర్డ్ కొత్తగా వచ్చినా మీరు గతంలో ఎప్పుడు కూడా చూడకపోయినా కూడా యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కింద ABCD ఆప్షన్ 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వర్డ్కి కింద 1 2 3 4 ఆప్షన్స్లో కూడా మీరు కనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క వర్డ్ మీరు ఇంతమంది చూడలేదు మీరు, అయినా కూడా సరే మీరు అట్లీస్ట్ యూఆర్ ఇన్ పొజిషన్ గెస్ ద ఆన్సర్ అనమాట. అటువంటి అద్భుతమైన పవర్ అనేది మనకు వస్తుందన్నమాట. వాటితో పాటు ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ పనికొస్తుంది. దాంతోపాటుగా మళ్ళీ మీకు స్పెల్లింగ్ చెక్ కానీ పనికొస్తుంది. చూడండి, ఒకే బుక్కే, పేరుకి ఒక బుక్ మాత్రమే, అయితే ఈ పేరుకి ఒక బుక్ అయినప్పటికీ మీకు సినోనిమ్స్ కానీ యాక్ట్ అవుతుంది, ఆంటోనిమ్స్ కానీ పనిచేస్తూ ఉంది, వర్డ్ సబ్స్టిట్యూషన్ పనికొస్తుంది, తర్వాత స్పెల్లింగ్ టెస్ట్ గాను కూడా మీకు పనికొస్తుంది. సో దాంతోపాటుగా ఏమంటే ఈ యొక్క బుక్ చదవడం వల్ల మీకు మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఇంగ్లీష్ అంటే ఇంతేనా, నేను ఈజీగా చేయగలను మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇటువంటి అద్భుతమైన బుక్ అనమాట. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో, సార్ ఏం సార్ మీరు ఈ బుక్ గురించి అంత గొప్పగా చెప్తున్నారే, ఏమన్నా మీకైనా కమిషన్ ఇస్తారా అనేసి. మిత్రమా, కమిషన్ ఇవ్వడం కాదు మిత్రమా. సో ఎందుకంటే నేను ఈ యొక్క బుక్ను కనీసం ఒక 30 సార్లు రుబ్బి పడేసిన, 30 సార్లు రుబ్బిన. నేను కూడా ఇంగ్లీష్ చాలా పూర్. సో వెదర్ బిలీవ్ ఆర్ నాట్, నేను చాలా పూర్ ఈ ఇంగ్లీష్లో. సో అటువంటి పూర్గా ఉండేటువంటి నేను మీలాగా ప్రిపరేషన్ ఇచ్చినప్పుడు నాకు ఈ బుక్ నాకు తెలియదు. సో జాబ్ వచ్చిన తర్వాత బుక్ కనుక్కున్నా, తర్వాత అబ్బా ఈ బుక్ని మిస్ చేసుకున్నాను అనేసి ఈ బుక్ని రుబ్బి పెట్టేసిన. అప్పుడు నా మీద నాకు మంచి నమ్మకం వచ్చింది. దాని ద్వారానే నేను మీకు ఈరోజు ఇంత బాగా ఇంగ్లీష్ని చెప్పగలుగుతున్నాను. వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయినా, సినోనిమ్స్ అయినా, ఆంటోనిమ్స్ అయినా, ఇడియమ్స్ ప్రేజెస్ అయినా, అంటే దానికి కారణం ఈ బుక్కే. అందువల్ల నేను దీనివల్ల బెనిఫిట్ పొందాను కాబట్టి మీరు కూడా బెనిఫిట్ పొందిన ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ బుక్ స్టార్లు కానీ వెళ్ళి ఈ బుక్ని అయితే మాత్రం మీరు కొనుక్కోండి. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సార్ మరి బుక్ని చదివితే అర్థమవుతుందా అని కొందరు, మ్యాక్సిమం మాత్రం మీకు బుక్ని అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మీరు మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కోర్స్ కూడా పర్చేజ్ చేసినట్లయితే అక్కడ మీకు ప్రతి సెషన్ కూడా కంప్లీట్గా తెలుగులో మీకు వివరించడం జరిగింది. ఇంట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, అమిలియరేట్, యూథనేషియా అంటే యూథనేషియా అంటే ఏంది. సో ఆ విధంగా ప్రతి పదాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరిగింది. అంటే మీకు ఒకవేళ ఈ బుక్ కష్టంగా ఉంది, నాకు అర్థం కావడం లేదబ్బా అంటే బుక్ చదివితే కొంచెం టైం తీసుకుంటుంది ఎట్లన్నా కానీ. అదే మీరు మనకి వీడియోస్ చూసామనుకోండి, మీరు చాలా ఫాస్ట్గా మీరు రికవర్ అవుతారనమాట. అంటే ఫాస్ట్గా మీరు నేర్చుకుంటారనమాట ఇంకా చాలా ఈజీగా. కాబట్టి వీలైతే మీరు మనకి అంటే మీరు బుక్ చూడండి, మాకు అర్థం కాదులే అనుకుంటే మాత్రమే ఇంత లావ్ బుక్ ఉంది ఎప్పుడో బేక్ చేసుకోరా, నాకు ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఉత్తమ్ అకాడమీని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకి కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి కంప్లీట్గా మీకు తెలుగులో ఉంటుంది. ప్రతి పదాన్ని కూడా తెలుగులో పూర్తిగా వివరించడం జరిగింది. నేను మీకు పలికిచ్చినాను, దానికి పలికడంతో పాటుగా ఈ ఎందుకు వచ్చింది వర్డ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి అని వాటితో పాటుగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. చాలా సింపుల్గా చెప్పడం జరిగింది, సులభంగా అర్థమయ్యే రీతిలో. నేను ఒక యాస్పిరెంట్గా నేను కూడా ఈ యొక్క బుక్ను చదివి నేను ఎట్లయితే బెనిఫిట్ పొందానో ఆ విధంగా నా యొక్క మిత్రులు కూడా బెనిఫిట్ పొందిన ఉద్దేశంతో చాలా సింపుల్గా నేను మనకు ఉత్తమ్ అకాడమీ యాప్లో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో చూడండి, మరి మీకు
ఇమ్మీడియట్గా మీరు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కంపల్సరీగా మీకు ఏపీ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు నెంబర్కి 8688080802కి మీరు కాల్ చేయండి. బట్ బుక్ని మాత్రం కొనడం మాత్రం మీరు మర్చిపోమాకండి. ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా వస్తుంది. మరి దాని యొక్క రేటుని బట్టి మీరు లోకల్లో కొందరు డిస్కౌంట్ని బట్టి మీకు రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. బట్ ఏదేమైనా సరే 150 అబో 200 రేట్కి అయితే ఇది క్రాస్ కాదు. సో అత్యద్భుతమైన బుక్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చదవండి. కొన్న తర్వాత మాత్రం మీకు అనిపిస్తుంది ఉత్తమ్ సార్ మాకు ఒక మంచి బుక్ రెఫర్ చేసినాడు అని మీరు అనుకుంటారనమాట. కాబట్టి మీకు ప్రతిదీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మరి నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏమంటే బుక్ కొంటాన్ని సరిపోదు మిత్రమా. చాలామంది బుక్ కొంటా అంటారు. ఎందుకంటే మనకు టర్నింగ్ పాయింట్ కడపలోని చాలామందికి అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇస్తా అంటే బుక్కులు ఇవి ఇస్తాను పని పెట్టుకుంటారు. ఏం బుక్ తెరవరికి అంతే అనమాట. మాకు టైం లేదు సార్ అంటారు. కానీ నేను చెప్పేది ఏమంటే మీరు బుక్ కొంటే సరిపోదు. బుక్ కొన్న తర్వాత ప్రతిరోజు ఒక షెడ్యూల్ వేసుకొని దాన్ని చదవండి. వీలైతే మీరు ఇక బుక్ని పక్కన పెట్టుకొని మీకు అర్థం కాకపోతే మనకి యాప్లో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండే కదా, దీన్ని బుక్ని పక్కన పెట్టుకొని ఇక వీడియోస్ చేయండి. విత్ ఇన్ 1 మంత్ హార్డ్లీ ఒక 2 monthsలో మీకు ఇక బుక్ మీద మంచి పర్ఫెక్షన్ వస్తుంది. మీరు రాయబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మీకు ఒక మంచి నమ్మకం వస్తుంది. ఇంగ్లీష్ నాకు భయం లేదనే ఫోబియా పోతుంది. సో అన్నిటి చెప్పిన మర్చిపోయినా ఫోబియా అని చెప్పాను కదా. మీకు లాస్ట్లో ఫోబియా అనుకోండి, ఇక ఫోబియా మళ్ళీ చాలా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాన్ మీద వర్డ్స్ ఉంటాయి. ఓకే, అటువంటి వర్డ్స్ కూడా చివరిలో ఇవ్వడం జరిగింది ఒక బుక్లో. అత్యద్భుతంగా ఉంటుంది మిత్రమా. సో మీరే బుక్ కొనిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే ఉన్నారో మీరు కూడా తర్వాత మీరు కమెంట్లో కూడా తెలియపరచండి. సో బుక్ మాత్రం వండర్ఫుల్ మిత్రమా. సో మరి మీరు ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా బుక్ అనేది మీరు కనుక్కోండి. సో థ్యాంక్ యూ.